జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం నుంచి కిస్మత్పూర్ చౌరస్తా స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి. తర్వాత ర్యాలీలో పాల్గొన్న వారితో ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు అధికారులు. ఎవ్రీ 5 years కష్టపడితేనే మన ఎలక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఎస్ఐఆర్ చేస్తున్నాం. దాన్ని ఏం చేస్తున్నాము, ఇప్పుడు 2002 ప్యాకింగ్ చేస్తున్నాం. మన దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాన్ని వదిలి చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే పారదర్శకమైన ఎలక్ట్రోల్ అనేది తయారు కావాలి. పారదర్శకమైన ఎలక్ట్రోల్ తయారైతే ఓటర్ అనేది ఓటింగ్గా విరిగా పాల్గొని ఓటింగ్ శాతం పెంచి మంచి న్యాయాన్ని ఎన్నుకోవడం అనేది ఈ వ్యక్తి కాన్సెప్ట్. కాబట్టి అందరూ కూడా ఏం జరుగుతుంది, మనము పొలిటికల్ ఏం చేసి జెండా పెట్టుకొని ర్యాలీ ఎందుకు చేసినారు, మన పార్టీ గురించి కాదు, దేశం గురించి, మన దేశం గురించి రాల్సింది. దేని గురించి? దేశం అంటే ఏంటిది? దేశం అంటే మట్టి కాదు, మనుషులు అని ఎవరు చెప్పారు? కాబట్టి మనుషులు మంచుకుంటే ఏం చేయాలి? మంచి రూలింగ్ అనేది జరగాలి, మంచి న్యాయాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటేనే సరిగ్గా